తీసుకోండి బాబు, సీఎం గారు మాట్లాడు. సీఎం గారు ఏమో మిమ్మల్ని రానివద్దంటారు, మీరు వచ్చి అరెస్ట్ చేస్తాంటే అంబేద్కర్కి నివాళులు అర్పించొద్దా? రండి మా వెంబడండి, మరి అంబేద్కర్ చేరుతున్నాం, మీరు కూడా దండం పెట్టుకుంటారు. ప్రజాపాలన అనుకుంటే సమస్యలు పండుగలు చేసుకుంటారు, ప్రజాప్రతిని అరెస్ట్ చేస్తాంటే ఎవరు చెప్పారు? వస్తే మీరు రండి, మేము ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, అంబేద్కర్ వర్ధంతి ఉంది. సీఎం గారేమో పోలీసులు అరెస్ట్ చేద్దాంటారు, మీరేమో మమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు అని చెప్తున్నాడు. ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయమని. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తా ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి 6 గ్యారంటీలు తుంగలో తొక్కి 7వ గ్యారంటీ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో అందరం కూడా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు, మీరు ఇది ప్రజాపాలన, ఈ పాలనలో అరెస్టులున్నాయి అని చెప్పారు. మరి ఈరోజు జరుగుతుంది ఏంది? పై అధికారులు మాకేదో చెప్పిండ్రు, పై నాయకులు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి డైరెక్షన్ వస్తూ ఉంది, శివధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు, మేము ఏదైనా చేస్తాం అనుకుంటే మాత్రం భవిష్యత్తులో మీకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనం ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేస్తే ఈరోజు ఏ రకమైన పనిష్మెంట్ జరుగుతుందో చూస్తూ ఉన్నాం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పై అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. నిన్న చూసినాం, మేము కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు సెక్రటరియట్లో ఉండి రోజంతా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వివరిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎఫ్ఐఆర్లు తయారవుతుంది పోలీస్ స్టేషన్లో కావాలి, న్యాయం చట్టం పోలీస్ స్టేషన్లో ఉండాలి. కానీ గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ తయారవుతూ ఉన్నాయి. గాంధీ భవన్ నుంచి రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి ఎఫ్ఐఆర్ తయారయ్యి పోలీసుల జేబులోకి వస్తే పోలీసులు వాటిని అమలు చేస్తా ఉన్నాయి. మంచి పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా ప్రభుత్వాలు చూసినాం గత 25 సంవత్సరాలుగా, చాలా మంది అధికారులను చూసినాం, చాలా ప్రజాప్రతినిధులను చూసినాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మరొకసారి నేను తెలియజేస్తూ, ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డ ఎవరైనా సరే, వారు ఏ స్థాయి వారైనా సరే, తప్పకుండా రాబోయే ప్రభుత్వం మాదే. అధికారులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చెప్పినట్టు శివధర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టుగా, ఈ ప్రభుత్వ పెద్దలుగా ఆడిచ్చినట్టుగా పోలీసు వ్యవస్థ కూడా చూస్తూ ఉంది. కాబట్టి ఇది మంచి పద్ధతి అని చెప్పి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే వర్ధంతులు ఉన్నాయో అందరూ పాల్పంచుకుంటా ఉన్నాం. ఎందుకంటే మానేయుడు, మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు, ఆ వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ 5 o'clock వచ్చి పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ అంటా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి. అసలు నాకు తెలియట్లో కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాము, బట్టి విక్రమార్ గారు మీ కుక్కటిపల్లికి వస్తున్నాడుగా అరెస్ట్ చేస్తున్నామంటే, ప్రోటోకాల్ ప్రకారం బట్టి విక్రమార్కి వస్తే నేను కూడా వస్తాను కదా. నేను కూడా వచ్చి ఆయన వెంబడి ఉండి ఆ ఉత్సవాల్లో పాల్గొని మహనీయుని వర్ధంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను. కుక్కటిపల్లికి జయంతికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుక్కటిపల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా ఆర్థిక మంత్రి వస్తున్నప్పుడు ఒక శాసనసభను ఫోన్ చేసి రమ్మని చెప్పడం ధర్మం. ప్రతిపక్ష నాయకులను పిలవద్దు అని చెప్పి లేదు కదా.
పిలవాలి కదా, పిలిస్తే మేము కూడా వస్తాం కదా. మొన్న కూడా మనకున్నటువంటి ఇన్ఛార్జి శ్రీధర్ బాబు వచ్చాడు, చెప్పలేడు. ఇవాళ మరి నా ప్రోగ్రాం బయటకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినా తెలియదు శ్రీధర్ బాబు అక్కడ భట్టి విక్రమార్క గారు వస్తున్నారని. భట్టి విక్రమార్క వస్తే కుక్కట్పల్లి కాన్ఫరెన్స్కి వెల్కమ్ చెప్తాం, మీ మంత్రులు వచ్చినా వెల్కమ్ చెప్తాం, ముఖ్యమంత్రి వచ్చినా వెల్కమ్ చెప్తాం తప్ప మీకు వచ్చినటువంటి అడ్డంకి ఎప్పుడు వేయం. మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో ఎప్పుడు మా పబ్లిక్ కానీ మా కార్యకర్తలు కానీ మేము ఎప్పుడు తప్పుడు చేయం. ఏమన్నా నిరసన కార్యక్రమాలు ఉంటే పార్టీ సిద్ధాంతం పైన పార్టీ పిలిపిస్తే తప్ప మా పార్టీ పిలిపిలేదు. ఈరోజు హౌస్ అరెస్ట్ అంటున్నారు, మాకు తెలియదు. ఈ రకంగా చేయడం అన్నది కరెక్ట్ కాదు. నేను గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం వల్ల మీకే నష్టం తప్ప అంతకన్నా నష్టం ఉండదు. మీరు ఇంటెలిజెంట్ పోలీసు వాళ్ళు మీకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి కూడా ఆ రకంగా తప్పుడు ప్రచారం అందించారు, మళ్ళీ మీకు కూడా అందిస్తున్నారు. జాగ్రత్త పడండి. ఎందుకంటే మంచి జరగాలని కోరుకోవాలి. మంత్రి వస్తున్నారు మా కాన్షియస్కి వస్తుందంటే మేము ఆనందపడి ముంగడుకోయి కొన్ని డెవలప్మెంట్ అని అడుగుతాం. అసలు ఇచ్చి ఆయన నన్ను ఇంట్లో వారేసి ఇలా పోయి బయట పోయి మన కార్యక్రమం చేయడం అనేది ఆర్థిక మంత్రి గారికి మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.